నమస్తే. ఇవాళ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ప్రజాపాలనలో భాగంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని నేరుగా మంత్రే సంబంధిత అధికారులకు కాల్ చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఇవాళ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చారు. ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలామంది వచ్చారు. దళిత నాయకులు కావచ్చు, చాలా సామాన్య జనాలు కూడా తమ సమస్యలు చెప్తున్నటువంటి పరిస్థితి. రెండో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటుక రాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఏ అంశం మీద మీరు మంత్రిని కలిసిరు, మంత్రి గారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఈరోజు ప్రజల సమస్యలపై గాంధీ భవన్లో అడ్లూరి లక్ష్మణ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒక ప్రోగ్రాం పెట్టిరు. ఆ ప్రోగ్రాంకి మేము మా ఎజెండా అంటే మేము ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా అంటే అది పెద్ద బెనిఫిటు. దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యలేడని చెప్పి మేము స్వాగతించినాం. దాన్ని కేసీఆర్ గారు కూడా అమలు చేసిర్రు. దళితులు 10 లక్షల రూపాయలు తీసుకొని చాలామంది కూడా వ్యాపారాలు పెట్టుకొని కార్లు కొనుక్కొని వాళ్ళ అభివృద్ధి బాటలో ముందుకెళ్ళిర్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు చేవెళ్ళే డిక్లరేషన్లో ఒక 12 డిమాండ్లతో 12 అంశాలపై వాళ్ళు మేము మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పి 12 డిమాండ్లతో మేనిఫెస్టోలో పెట్టి చేవెళ్ళే డిక్లరేషన్లో డిక్లేర్ చేసిర్రు. మరి చేవెళ్ళలో డిక్లేర్ చేసినటువంటి అంశాలు ఏమవుతున్నాయో దాంట్లో ఎస్సీ కేటగిరేషన్ ఒకటే అమల్లోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. మిగతా డిమాండ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఏవి కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయాస్తం కింద ఇస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ అభయాస్తాన్ని దళితులకు ఇవ్వాలా, పేద ప్రజలకు ఇవ్వాలా. 59 కులాలు వెనకబడిన కులాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధుకు బదులుగా 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయాస్తం ఇస్తాన్న ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయడానికే మంత్రి గారికి మెమోరాండం ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారు మరి మీకు ఏం హామీ ఇచ్చారు, ఏం చెప్పి దాని గురించి? మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. మేము మంత్రి గారికి కూడా ఒకటి గుర్తు చేసినాం. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల్లో మాదిగలకు పెద్దపీట వేస్తున్నా చెప్పి మా అందశ్రీ గారి సావులో పాడేమోసిండు. మరి అదేవిధంగా మా ఎంప్లాయీస్తో మీటింగ్ పెట్టి కూడా ఆ మీటింగ్లో ఎస్సీ కేటగరేషన్ నేను చేసి పెట్టినా కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నటువంటి విధానాల్లో మీ పిల్లల్ని బాగా చదివిపియండి అని చెప్పి మాదిగలకు ఈ రాష్ట్రంలో పెద్ద జనాభా ఉన్న మాదిగలకి ముఖ్యమంత్రి గారు అన్ని విధాల మాకు స్కీములలో కానీ అన్నింటిలో మన సంక్షేమ పథకాల్లో ముందుకెళ్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అంబేద్కర్ అభయస్థం ఇది పెద్ద స్కీమ్ కాబట్టి దీన్ని మళ్ళీ కట్టే అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే 80% సబ్సిడీ, 20% మమ్మల్ని కట్టమని చెప్తారు బ్యాంకులు. కానీ ఈ అంబేద్కర్ అభయస్థం అనేది ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ బెనిఫిషియర్కి అయితే ఈ 12 లక్షలు వస్తాయో అతను వ్యాపారం చేసుకొని హాయిగా మంచిగా డెవలప్ అవ్వచ్చు. కాబట్టి మేము మంత్రి గారికి అదే విషయం మేము ఇప్పటికీ అప్పుల కుప్పలో ఉంది అంటున్నారు, మిత్రులు కట్టలేకపోతుంది అంటున్నారు. ఈ టైంలో అంబేద్కర్ అభయాస్తాన్ని అమలు చేస్తా అనుకుంటున్నారా? అనేక రకాల స్కీములు అమలు చేస్తారు ఈ రాష్ట్రంలో. మనం నిన్నగాక మొన్నే చూసినాం. ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలకి అంటే విడుదల చేసిండు బడ్జెట్ను. కాబట్టి అప్పుడు గతంలో కేసీఆర్ కూడా లో బడ్జెట్లో ఉన్నా కానీ దళిత బంధువుని అమలు చేసి హుజురాబాద్ ఎలక్షన్ కరీంనగర్లో దాన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని అక్కడ అమలు చేసి ఆయన కూడా ఇచ్చిండు. కాబట్టి మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. కాబట్టి బడ్జెట్ ఉందా లేదా అనేది అది ప్రభుత్వం చూసుకోవాలా. బడ్జెట్ ఉన్నా లేకున్నా కానీ దళితులకు ఇచ్చిన హామీల మీద మర్చిపోకుండా ఇవ్వాలని చెప్పి మేము వాదిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇంకో 2 నెలలు అయితే ఎందుకు 3 ఏళ్ళ దాకా మీరు మరి మౌనంగా ఉన్నారు? ఇంకో 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం పని అయిపోతుంది. మేము మౌనంగా ఎందుకున్నామంటే మీరు మొదట ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు లో బడ్జెట్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కీమ్లు ఇవ్వలేకపోతుందని స్కాలర్షిప్స్ కానీ ఆరోగ్యశ్రీ పథకంలో ఇచ్చేటువంటి బడ్జెట్ కానీ వీటన్నిటి మీద మాకు మాకు దృష్టి ఉన్నది, మాకు ఆలోచన ఉన్నది. కాబట్టి మేము అడగలే. ఇది పెద్ద స్కీమ్ కాబట్టి ఇప్పుడు ఇంకొక 4 నెలలు అయితే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడన్నా గుర్తు చేస్తే, రేపు రాబోయేది ఎలక్షనే కాబట్టి ఇప్పుడన్నా గుర్తు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల 59 కులాలకు వాళ్ళు కనుక ఈ అంబేద్కర్ అభయాస్తాన్ని ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మేము ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. ముందు ఏం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ముఖ్యమంత్రి ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏమైనా బహిరంగ సభలు పెడతారా? ఎట్లా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? ఎట్లా ఇమీడియట్లీ ప్రభుత్వం ఈ అంబేద్కర్ అభయాస్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఎట్లా ప్రయత్నం చేస్తారు? మేము ఇప్పుడు ఇది ఆగస్ట్, ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మేము చేవెళ్ళ నుంచి హైదరాబాద్కి పాదయాత్ర కూడా మేము అంటే ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ చేసుకున్న క్రమంలోనే ఈరోజు మెమోరాండం ఇచ్చినాం. వచ్చే నెల 1 నుంచి మరి అక్టోబర్ 1 వరకు నిర్మాణం పూర్తి చేసుకొని చేవెళ్ళ నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేసి ఏవైతే మేము 8 డిమాండ్ల మీద వచ్చినాం. మేము ఇది ఒకటి అంబేద్కర్ అభయాస్తము, మరి అదేవిధంగా దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని పట్టాలుగా మార్చాలని చెప్పి మా డిమాండ్ ఉంది. మరి ఉచిత విద్యను కూడా అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి
18% రిజర్వేషన్లు మేము పెంచుతాం, 15% సరిపోవట్లేదని చెప్పి చేవెళ్ళ డిక్లరేషన్లో ఉంది. దాన్ని 20% పెంచాలని చెప్పి కూడా మా డిమాండ్ ఉంది. మరి అదేవిధంగా పారిశుద్ధ కార్మికులని వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించి వాళ్ళకు వేతనాలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే వేతనాలను కూడా ఇవ్వాలని కూడా మా డిమాండ్ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకి ఏ రకంగా 250 గజాల స్థలాన్ని ఇస్తారో అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కూడా 250 గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సిద్దిపేట దీక్షను భగ్నం చేసిన తర్వాత ఎంఆర్పిఎస్ఏ మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఒక 8-9 డిమాండ్స్తో కూడా టీఎంఆర్పీఎస్కి సంబంధించినటువంటి దండోరా నేతలంతా వచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కలిసిరు. ఏదైతే SC/ST డిక్లరేషన్ ఇచ్చారో అదే చేవెళ్లకు మేము చేవెళ్ల నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్రగా వస్తాము. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మాకు ఏదైతే అంబేద్కర్ అభయాస్థాన్ని అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి కొంత దళిత నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దీని మీద ఆలోచిస్తుంది, గ్రీన్ సిగ్నల్ ఇస్తా అనేది ఆలోచించాలి, చూడాల్సినటువంటి అంశంగా తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. నమస్తే, ప్రస్తుతం మనము గాంధీ భవన్ ముందున్నాము. ఇవాళ గాంధీ భవన్లో ప్రజా సమస్యలు వినడానికి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు పాల్గొన్నారు. సో కొంతమందిని పోలీసులు బయటనే ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ మంత్రి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని మాత్రం పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్ ముందు కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు అండ్ ఇక్కడికి వచ్చినటువంటి వారికి మధ్య కొంత వాగ్వాదం అయితే నడుస్తూ ఉంది. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఉన్నారు. సో ఏ సమస్య మీద వచ్చింది? చేవెళ్ళ డిక్లరేషన్ కోసం వచ్చాం మేము. చేవెళ్ళ డిక్లరేషన్ చేశారు కదా కాంగ్రెస్. ఇప్పటికి 3 సంవత్సరాలు అయినా కూడా ఎస్సీ వాళ్ళకు 12 లక్షలు ఇస్తా అన్నది ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి ఒక ఫామ్ ఇద్దామని చెప్పి వచ్చినాం.